Hey YouTube, welcome to my channel. This is Pranit. I hope everyone is doing great. Thumbnail చూసుంటే వీడియో దేని గురించి అనేది తెలిసి ఉంటుంది. ఇట్స్ బైక్ డెలివరీ వీడియో. మా ఫ్రెండ్ ట్రామ్ స్క్రాంబ్లర్ 400 అయితే బుక్ చేశారు. సో ఈరోజు అయితే ఆ బైక్ డెలివరీ అయితే తీసుకోబోతున్నాం. అండ్ టెక్నికల్లీ దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో ఆన్ యూట్యూబ్. ఈ వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది అయితే స్క్రాంబ్లర్ దే ఇంట్రెస్టెడ్ టు బై ట్రామ్ స్క్రాంబ్లర్. సో వాళ్ళకైతే ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉండొచ్చు. ఎవరైతే ట్రామ్ స్క్రాంబ్లర్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో పక్కా షేర్ చేయండి. ఇప్పుడు టైం వచ్చేసి 10:25. మేము యాక్చువల్గా ఈ టైం కల్లా షోరూమ్ దగ్గర అయితే ఉండాల్సింది. బట్ నా బైక్ కండిషన్ బాగాలేదు. చూస్తే కనిపిస్తుందా? సో నేనైతే మా ఫ్రెండ్స్కి చెప్పాను వచ్చి పిక్ చేసుకోమని. వాళ్ళైతే ఇప్పటి వరకు రాలేదు. సో యూనో ద ఇండియన్ టైమింగ్. సో నేనైతే వాళ్ళ గురించి వెయిట్ చేస్తున్నాను. బైక్ 12 తీసుకోవాలి. చూద్దాం. పాత ఇప్పుడున్న మోడల్ కన్నా ముందు మోడల్ అది మధ్యలో చాలా రోజుల తర్వాత మార్చిండు అవన్నీ. బేసిక్ తీసేదానికి అప్పుడు ఎందుకు ఆనవాయితా తమ్ముడు నీ పేరేంది? నీ పేరేందిరా? నీ పేరేమో ఆ పేరు నా పేరు My name is Maximus Decimus Meridius. ఏతులు ఎక్కువ. ఈడే బైక్ తీసుకుంటుంది. ఒక్క నిమిషమా. అంటే ఎందుకు తీసుకుందాం అనుకున్నావు ఈ బైక్? ఎందుకు తీసుకోమన్నా? నచ్చింది, బండి తీసుకోవాలి అంటే ఫ్యాషన్ ఉంది, అది తీసుకుంటాం. అది కాదు అంటే ఇప్పుడు ఒక ఎంత బైక్ ఎంత? బైక్ 3.14 వస్తుంది మన దగ్గర. 3.14 అట్లయితే 3.14 నీకు ట్రామ్ కాకుండా చాలా బ్రాండ్స్ ఉంటాయి. ట్రాంప్ ఎందుకు? ట్రాంప్ ఇది బజాజ్ తోటి కొలాబరేట్ అయింది కాబట్టి డామినర్ ఇంజన్ గట్టి ఏమంటాడు, బజాజ్ తోటి కొలాబరేట్ అయింది ట్రాంప్. సో మనకి ట్రాంప్ తీసుకుంటే బ్రాండ్ వాల్యూ ఉంటుంది, ప్లస్ మెయింటెనెన్స్ అన్నీ ఇంజన్ పరంగా మెయింటెనెన్స్ పరంగా అన్నిట్లో బడ్జెట్ ఫ్రెండ్లీ, ప్లస్ బ్రాండ్ వాల్యూ ఎక్కువ. అండ్ డామినర్ ఇంజన్ అంటే కాదు, ట్రాంప్ కొత్త ఇంజన్ బజాజ్ తయారు చేసింది. డామినర్ ఇంజన్ కాదు, డామినర్ ఇంజన్ అని చెప్పి వాళ్ళు చెప్పారు. బట్ ఇప్పుడు పల్సర్ కొత్త వచ్చింది కదా, NS400 ఇదే ఇంజన్. అదే అట్లయితే ఇప్పుడు స్క్రాంబ్లర్ ఎందుకు? స్పీడ్ ఉంది. స్పీడ్ నాకు టూరింగ్కి ఎక్కువ ఇష్టం కాబట్టి అది కాదు. ఇప్పుడు SD స్క్రాంబ్లర్ ఉంది, వేరే బ్రాండ్స్ లో కూడా హిమాలయన్ ఉంది. చెప్తా పిల్ల అంటే ఇప్పుడు ఎందుకు ట్రాంప్ చూసిన చెప్పు. XD స్క్రాంబ్లర్ నానిగన్ దగ్గర ఉంది ఆల్రెడీ. ఏమన్నా చూస్తా 25 ఉంది మైలేజ్, మెయింటెనెన్స్ ఎక్కువ. సో చెప్పు అరే లాగ్ అంట క్వశ్చన్ అడుగుతుంది ప్రెస్ మీట్ పెట్టి చెప్పు.
వన్ బండి ఉంది నాన్నగారి ఎక్స్ట్రీమ్, అది మైలేజ్ చక్కగా రాదు, గుద్దల్లో పంచాయతీ. నేను దాన్ని మెయింటైన్ చేసి నా వల్ల కాదు. ఫస్ట్ స్కామ్ మెయింటైన్ చేసి వాన్ స్కామ్ నాకు అసలు మెయింటైన్ చేసి రాదు. ఇది అనుకో బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇది ఇంకెక్కువ అయితే ఉండొచ్చు, ఎవరు తెలుసు. మేము అన్ని కనుక్కునే చేసినాం. ఏమంటారు అసలు ఇంకెక్కువ అవుతుందేమో వాడు కాబట్టి వాడు ఎగ్జిస్ట్ ఫ్యామిలీ మెయింటైన్ చేస్తుంది. నాది అసలుకే కదా. స్పీడ్ తీసుకోదా? స్పీడ్ వన్ కాదు మనకి ట్రిప్లో కొనికి. ట్రిప్లు ఎప్పటికి పోతావురా? ఎప్పుడు పోతావు? రోజు ఎంత అందంగా ఎలా పుట్టావురా? చచ్చిపోతే అవుతుంది. కాదు మొగోళ్ళ బాయ్స్ కన్నాల పోటీ మీరు ఫస్ట్ ప్రైజ్ నాకే వస్తున్నారు. ఏమో అంటుండా నిఖిల్, నేను తిడుతుండ్రా. నిఖిల్ నువ్వు బాగాలేవంట వాడు అంటుండు. పంపు కానీ ఏమవుతుంది మరి? వచ్చిండయ్యా ఇంజనీర్. వచ్చిండయా సైంటిస్ట్. అందుతలే ఎట్లుంది బైక్? 3 లక్షలు అంట వాడతా. పెట్టొచ్చా మరి? తీసుకోవచ్చు కదరా. ఏం తీసుకుంటావు? వద్దా ఇది వేస్ట్ అంటావు బండ్లు? బెటర్ రా బైక్ మీద ఒపీనియన్ అది బెస్ట్ ఇన్ సెగ్మెంట్. బెస్ట్ ఇన్ సెగ్మెంట్. నీ మీదనే మాకు ఒపీనియన్ లేదు. ఇప్పుడు నీకుండకపోవచ్చు, ఓకే. నాకంటే నా పైన ఒక ఒపీనియన్ ఉంది, బండి పైన ఒక ఒపీనియన్ చెప్పిన అంతే. బండి పైన అడిగిన, నీ మీద కాదు. మనుషుల ఫీలింగ్స్ ఆడుకుంటారు. ఏంది? మనుషుల ఫీలింగ్స్ అని ఆడుకుంటారు అని. ఎన్నిసార్లు ఫీల్ అయినారా? చాలా సార్. అక్కడ కూడా టైర్ కనిపిస్తుంది. పెయిన్ కానీ ఇట్లా కానీ మంచిగా వస్తాయి. ఏం లేదురా. ఏమైందిరా? అడ్డం లేవురా. मस्त शेड जो नाही राणीला अप्पा कमला असा బంద్ చేయ. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. అదేంట్రా అర్థం కాలేదు. నేను చెప్పరా వీటి పేరు రాఘవేందర్. బండి ఎట్లుందిరా? బండి నడపలే, ఇంకా నడిపినాక టెస్ట్ డ్రైవ్ చేసినావు కదా? లేదు నడిపితే అని చెప్పు. నాకు దీని బ్రేకులు అవుతున్నాయి రా. బ్రేక్లా? నీ బండి కొన్ని 2 years అవుతుంది కదా. ఎట్లుంది బండి? ఫీలింగ్ ఎట్లుంది 2 years? ఇప్పుడు ఎవడన్నా బండి తీసుకుంటా అన్నాడు అనుకో, ఏ స్కామ్లో సజెస్ట్ చేస్తావు? నీదా లేకపోతే ఇదా?
అంటే దీని సస్పెన్షన్ బాగుందా? ఒకవేళ నువ్వు తీసుకునేటప్పుడు ఈ బండి వచ్చి ఉంటే ఇదే తీసుకుంటుండే, కానీ ఇది అలవాటు ఎస్డి అలవాటు పడ్డా కాబట్టి అదే మంచిగా అనిపిస్తుంది. నాకెందుకో దీనికన్నా సర్వీస్ కాస్ట్ నీదే తక్కువ అనిపిస్తుంది. కాకపోతే ఇది ఇంజన్ బాగుంది కదా, ఇంజిన్ పికప్ కానీ ఇదంతా నీ దానికన్నా ఎక్కువ. రన్నీ దగ్గర ఆయి తీసుకున్నాను మంచిగానే వేసినా, ఏది రాసి పెట్టుకుంటే అదే వస్తుంది. కానీ బండి అయితే బాగుంది. నాకు ఫస్ట్ టైం ఇది నడిపించినప్పుడు బ్రేక్స్ కొంచెం అదేమంటారు ఏబిఎస్ ప్రాబ్లం ఉందేమో అన్నట్టు అనిపించింది. ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. ఇట్స్ నైట్ 12. ఆఫ్టర్నూన్ అయితే డెలివరీ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత అందరం కలిసి తినడానికి బయటికి వెళ్ళాము. దెన్ ఆఫ్టర్ ఐ came back and I had a little work outside. It's the 5th bike in the gang. This is all about the first episode. I hope many more to come. That's it for now. See you in the next one. Thank you.